హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి శంకరపల్లి నియర్ బై, మనకి శంకరపల్లి నుంచి టువర్డ్స్ వికారాబాదు తంగడపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి చందిప్ప అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా శంకరపల్లికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి చందిప్ప అనే విలేజ్ ఉంటుంది. సో శంకరపల్లికి నియర్ బై మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో టువర్డ్స్ మనకు వచ్చేసి తంగడపల్లి టువర్డ్స్ మనకి వికారాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్లో మనకి 22 ఎకర్స్లో ఫామ్ ల్యాండ్ లేఅవుట్ అనేది సేల్కి వచ్చిందండి. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అదే మనకి కనపడేటువంటి ల్యాండ్ అండి. సో ఇక్కడ నుంచి మనకు అప్రోచ్ రోడ్ చూసుకుంటే ఇక్కడ నుంచి బీటీ రోడ్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనకు 40 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో శంకర్పల్లికి 1.5 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఈ చందిప్ప విలేజ్ పక్కన మనకి పర్వేద విలేజ్ ఉంటుంది. సో పర్వేద విలేజ్, చందిప్ప విలేజ్ రెండు కలిసి ఉంటాయండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి వెంచర్ దగ్గరికి వెళ్తున్నామండి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఈ వెంచర్కి ఆనుకొని హెచ్ఎండిఏ లేఅవుట్లో కూడా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో శంకరపల్లి నుంచి మనకి టువర్డ్స్ తంగడపల్లి మీదుగా వికారాబాద్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను ప్రజెంట్ మీకు వెంచర్ దగ్గరికి తీసుకెళ్తున్నా అండి. ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్డు. సో ఇది ప్రాజెక్ట్ వరకు కూడా కంపెనీ ఈ యొక్క ప్రాజెక్ట్ వరకు కూడా ఈ రోడ్డుని తీసుకోవడం జరిగిందండి. మనకి ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మధ్యలో నుంచి. సో మనకు అటు ఇటు చూసుకుంటే మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయండి. దట్టు ఇది వచ్చేసి కంప్లీట్గా పెరి అర్బన్ జోన్లో ఉంటుందండి. సో అగ్రికల్చర్ ల్యాండ్సే మనకి అటు ఇటు ఉంటాయి. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో మనకి ఎదురుగా ఏదైతే మనకి ఎంట్రన్స్ కనపడుతుందో, మనకి ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే కనపడుతుందో ఎదురుగా, ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి మనకి ప్రాజెక్టు మొత్తం మనకి లోపలికి ఉంటుందండి. కంప్లీట్ హిల్ టాప్ లొకేషన్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో శంకరపల్లికి, మోకిల్లాకి, కోకాపేటకి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మీకు ఇది వచ్చేసి మనకి ఒక చిన్న నాలా వెళ్తుందండి. ప్రాజెక్టు ఎంట్రన్స్లో ఒక నాలా వెళ్తుంది. సో ఈ నాలా వచ్చేసి మనకు కంప్లీట్గా దీని మీద మనకి కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ దీని చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ బాడీస్ అయితే లేవండి. సో దాంతోపాటు ప్రాజెక్టు కంప్లీట్ డీటెయిల్స్లోకి వస్తే ఇది వచ్చేసి కంప్లీట్గా 22 ఎకర్స్ ల్యాండ్ అండి. 22 ఎకర్స్ ల్యాండ్. సో మనకి ఇందుట్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్ బీటీ రోడ్స్ ఇస్తున్నారు. సో ఇందుట్లో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 438 స్క్వేర్ యార్డ్స్ అండి. ఆల్మోస్ట్ మనకు 3 గుంటాస్ నుంచి అప్ టు మనకి 10 గుంటాస్ వరకు కూడా ప్లాట్స్ అయితే ఇందుట్లో సేల్కి ఉన్నాయండి. సో మనకి ఆ గుంటాస్ని స్క్వేర్ యార్డ్స్లో కన్వర్ట్ చేసుకుంటే మినిమం 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి మ్యాక్సిమం 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇందుట్లో ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి చందిప్ప విలేజ్ పరిధిలోకి వస్తుంది. చందిప్ప విలేజ్ సర్వే నెంబర్ కిందకి వస్తుందండి. సో శంకరపల్లికి 1.5 km డిస్టెన్స్లోని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా మనకి ఇమీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. సో మనకి రెవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారు. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. మనకి బౌండరీ వాల్ ఉంటుంది చుట్టూ కూడా. సో దాంతోపాటు మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో మంచి ఆర్చ్ కూడా ఇస్తున్నారండి. అండర్ కన్స్ట్రక్షన్ అవుతుంది అది ఇప్పుడు. సో మనకి ఇక్కడ నుంచి పటాన్ చెరువు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి పటాన్ చెరువు వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే పటాన్ చెరువు టౌన్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మోకిళ్ళ మనకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కోకాపేట కానీ గచ్చిబౌలి కానీ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 అవర్ టైంలోనే మనం ఆ లొకేషన్స్కి అయితే చేరుకోవచ్చండి. పక్కనే మనకి శంకరపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి దీనికి. సో శంకరపల్లి నుంచి ఎగ్జాక్ట్గా 1.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఇది క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మీకు దీనికి పాస్బుక్స్ ఇస్తారు వీళ్ళు, మీకు అగ్రికల్చరల్ పాస్బుక్స్ వస్తాయి, రైతు బంధు వస్తుంది. సో దాంతోపాటు వీళ్ళు ఇందుట్లో వచ్చేసి మనకి ఇప్పుడు నేను మీకు చూపించే లొకేషన్ వచ్చేసి క్లబ్ హౌస్ లొకేషన్ అండి. సో ఇక్కడ వీళ్ళు క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్
ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, సో దాంతోపాటు మనకి స్పా, మెడిటేషన్, సో ఈ ఈ మనకి సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా ఈ లొకేషన్లో మనకి ఆల్మోస్ట్ చుట్టూ కూడా బౌండరీ వాల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి రెయినీ సీజన్ వల్ల కొద్దిగా డెవలప్మెంట్స్ అనేవి స్లో ఉన్నాయండి. సో రీసెంట్లీ స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇందుట్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకు నార్త్ ఈస్ట్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, సౌత్ ఈస్ట్ కానీ, సౌత్ వెస్ట్ కానీ, సౌత్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అని కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి రైట్ నౌ. సో మనకి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ కనపడేది మొత్తం కూడా శంకర్పల్లి టౌన్ అండి. సో పక్కనే మనకు ఫ్లాగ్స్ కనపడేది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. అది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్. సో దాని పక్కకే ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి. సో మనకు కనపడే రోడ్ ఏదైతే ఉందో అదండి. మనం ఇందాక ఏదైనా ఎంట్రన్స్ దగ్గర ఉన్నామో ఆ జూమ్ చేసి చూపిస్తున్నా అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనకు మెయిన్ ఎంట్రన్స్ అవుతుందండి. సో అక్కడ నుంచి మనకి యాక్సెస్ ఉంటుంది ఈ ప్రాజెక్టుకు రావడానికి. సో మనకి దీన్ని వచ్చేసి మనకు గుంటాస్లో అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. సో మనకి 605 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే మనకి ఐటీ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, సో ఎవరికైనా కూడా మనకేంటంటే ఒక ఫామ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకొని కొంచెం సెక్యూరిటీ ఉండే లొకేషన్స్లో కావాలి అనుకునే వాళ్ళకి శంకరపల్లి ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. ఎందుకంటున్నా అంటే మీకు శంకరపల్లి నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వెళ్తే తప్ప మీకు ఫామ్ ల్యాండ్స్ అయితే అవైలబుల్ లేవండి. సో ఇది వచ్చేసి మీకు ఇటు చేవెళ్ళ నుంచి చేవెళ్ళ, వికారాబాదు, మనకి వికారాబాద్ నుంచి శంకరపల్లి, శంకరపల్లి నుంచి మోకిళ్ళ, కోకాపేట, నార్సింగి, మనకి కొల్లూరు, పటాన్చెరు ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్టు. సో ఎవరైనా కూడా గ్రూప్ మెంబర్స్ కూడా కలిసి ఈ ప్రాజెక్ట్లో అయితే ప్లాట్స్ అయితే కొనుక్కోవచ్చండి. సో కార్నర్ ప్లాట్స్ కొనుక్కున్నా కూడా మీకు ఏంటంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ కూడా వచ్చింది ఏంటంటే ఫామ్ హౌజుల్లాగా కన్స్ట్రక్షన్ చేసి దీన్ని రెంట్స్కి ఇవ్వడం కూడా ఇప్పుడు న్యూ ట్రెండ్ వచ్చిందండి. సో అలా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని వాటిని మీరు రెంట్స్కి కూడా ఇచ్చుకోవడానికి అయితే అవకాశం ఉందండి. ఈ ఏరియాస్లో కంప్లీట్ పెరియార్బన్ జోన్ ఉండటం వల్ల సో మనకి ఫామ్ హౌజెస్, ఫామ్ ల్యాండ్స్ అనేది సో ఈ ఏరియాలో మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో చాలామంది ఏంటంటే గుంటాస్లో, ఎకర్స్లో బయట అడుగుతున్నారు. సో బట్ వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లో సెక్యూరిటీ అనేది ఉంటుంది, దాంతోపాటు ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది, మీకు దాంతోపాటు మెయింటెనెన్స్ ఉంటుంది, సో ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో వచ్చి 1 or 2 డేస్ స్పెండ్ చేసి పోయే విధంగా కూడా ఉంటుంది. ప్రాజెక్ట్లోకి ఎవరైనా రావాలన్నా కూడా సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎవరైనా బయటికి వెళ్ళాలన్నా కూడా సేమ్ థింగ్ అండి. సో ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో రెయినీ సీజన్ వల్ల మీకు కొంచెం సాయిల్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. బట్ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇదైతే. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రాజెక్టు ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉందండి ఇందులో. సో కోడింగ్ ప్రైస్ వచ్చేసి 20,000 కోట్ చేస్తున్నారు. సో నెగోషియబుల్ ఉంటుందండి. సో దీని పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్లో 28K వరకు సేల్ చేస్తున్నారండి. సో మనకి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తానండి, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో ఈ ఏరియాలో మన దగ్గర శంకరపల్లిలో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్లో కూడా రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఫామ్ ల్యాండ్స్తో పాటు మనకి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకు అంతేకాకుండా ఇక్కడ నుంచి మనకి చేవెళ్ళ వెళ్ళే రూట్లో కూడా మన దగ్గర అయితే ల్యాండ్స్, గుంటాసు, సో ఇలా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అని. ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.